గైస్ చూస్తున్నారు కదా, మనమైతే ఈరోజు చేను కాడికి వచ్చినాం. మొన్న రీసెంట్గా మందేయడం జరిగింది. ఇవాళైతే కత్తి కోడి రెండింటిని తీసుకొచ్చి కోడి తలకాయ అయితే ఈరోజు తీయబోతున్నాం. ఎందుకంటే మన మైసమ్మ తల్లికి మన చేను కాడ కోసుకుంటాం అన్నట్టు. అలా మైసమ్మ తల్లికి అయితే మనం ఎప్పుడైతే చేను కాడ కోడిని అయితే కోసుకుంటామో అప్పుడు మన చేను మన చెరుకలు మంచిగా ఉండాలని చెప్పేసి అయితే మనం కోసుకుంటాం. అంత మంచిగా జరగాలి, చల్లని తల్లి మనకు మంచిగా పంట రక్షణ ఉండాలని చెప్పేసి అయితే మనమైతే ఆరగించుకుంటాం. ఇప్పుడైతే ఈరోజు ఈ కోడిని కడిగేసిన తర్వాత మేము మీకు చూపిస్తాం మా చేను ఎట్లుందన్నది. పోదాం, ఈడగదాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సామ్ విలేజ్ వ్లాగ్స్. చూస్తున్నారు కదా, మనం అయితే ఒక మందు బస్ తీసుకొని అయితే పొలం కాడికి పోతున్నాం. పొలం కాడికి కాదు, పత్తి చేను కాడికి పోతున్నాం. ఈ నుంచి అక్కడ దాకా నడుచుకుంటూ పోవాలి. ఇదైతే అరెకరానికి బత్త అయితే వేయాలి. సో డబ్బా ప్లస్ యూరియాను డిఏపి పట్టుకొని పోతున్నాం. లెట్స్ గో. చూస్తున్నారు కదా, చూసే ముందు ఫస్ట్ అయితే ఒక లైక్ ఒక కామెంట్ వేసుకోరు. ఎందుకంటే ఇలాంటి వీడియోలు చాలా వస్తూ ఉంటాయి, అగ్రికల్చర్ వీడియోలు. సో సపోర్ట్ చేయండి, ఓకేనా? గాయ్స్ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ సేమ్ మన ఫుల్ వీడియోలు ఉన్నట్టు చాలా లాంగ్ నుంచి అయితే నడుచుకుంటూ వచ్చేస్తున్నాం. ఇది ఎంత 25 ఉంటుంది కేజీ. చాలా కష్టపడాల్సి వస్తుంది. ఒక్కడే మీకు చూపిస్తాం మా చేను ఎక్కడ ఉన్నదో. ఇప్పుడు నేను చూపించిన ప్లేస్ మీకు అక్కడ కనబడదు చూడు. నా వెనకాల అక్కడ కనబడుతున్న ఏళ్ళు అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ నడుచుకుంటూ వచ్చిన. ఈ నుంచి అక్కడ చూపించు, నా వెనకాల చూపించు. అక్కడ ఏం చెట్టు కనబడుతుంది కదా, ఆ ఏపు చెట్టు దాకైతే నడుచుకుంటూ వెళ్ళాలి ఇది పట్టుకొని. గాయస్ చూస్తున్నారు కదా, యాక్చువల్గా ఇది మా చేను. మొన్న రీసెంట్గా గడ్డి కొట్టిన తర్వాత కొంచెం సెట్ అయింది. లేదంటే చాలా గడ్డి ఉండే. ఆ రోజు మేము మోనోను హాస్పిటల్ కొట్టిన రోజు అయితే అసలు ఆ చెట్లే కనబడలేదు, అంత గడ్డి ఉండే. సో మేము గడ్డి మందు కొట్టిన తర్వాత మాదిరి అయిన తర్వాత సో ఇందులో వర్షాల నుంచి కొంచెం తేరుకొని డిఏపిను యూరియా 2 మిక్స్ చేసి అయితే ఎత్తున్నాం. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచో నడుచుకుంటూ బస్తా వేసుకొని అయితే ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చినాం. వాస్తవానికి ఎడ్ల బండి వేసుకొని రావాలి, ఒక్కటే బస్తా కదా, అర బస్తా ఏమి వేసుకొని వస్తామని చెప్పేసి అయితే మేము డైరెక్ట్ వచ్చినాం. గాయస్ చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్స్ అవ్వడం అవసరం లేదు కానీ జస్ట్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే కొంచెం కష్టపడుతున్నాం, మంచి వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అంతే. సో మనం చేసిన ఈ టైం వరకు ఏమైందంటే ఫస్ట్ దాఫా మోనో హాస్పిటల్స్ కొట్టేసుకున్నాం మందు పెస్టిసైడ్లలో. ఇప్పుడు ఫస్ట్ మేము ఇది ఫెర్టిలైజర్ వేస్తున్నాం. ఫెర్టిలైజర్ మీన్స్ ఇదే యూరియాను డిఏపి కలిపి వేస్తున్నాం. ఆల్మోస్ట్ 2 నెలలు అవుతుంది. అంతవరకు మేము మందే వేయలేదు. అప్పుడు వర్షాల్లో మనం వేయలేదు. ఇప్పుడేమో వర్షాలు కొంచెం హెవీగా ఉండి కాలు దిగబడుతుందని చెప్పేసి స్టార్ట్ చేయలేదు. సో ఇవాళనే ఫస్ట్ వేస్తున్నాం మందు. రేపైతే ఇంకో చేనుకి వేయాలి. రేపు ఎడ్ల బండ్లు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని వచ్చి అయితే అక్కడ ఉంటుంది, సీదా చూస్తే అక్కడ చేను ఉంటుంది, అక్కడ వేయాలి. ఓకేనా గైస్, చూస్తూనే ఉండండి, మా గ్యాంగ్ని సపోర్ట్ చేస్తూనే ఉండండి. వానచ్చనమ్మో వరదచ్చనమ్మో వాన. సో మా సాయిగాడు కూడా వేస్తున్నాడు ఇలా పత్తికి మందు. ఎంత కావాలరా? పైసలు కావన్నా? బిర్యానీ కావన్నా? చెట్టు మీదనే పక్క పండే
చెట్టు మీదెత్తే చెట్టు చచ్చిపోతుంది. సో చెట్టుకు సైడ్కి వేసే ఉంటే మందు అనేది మంచిగా తీసుకుంటుంది, అప్పుడు ఈజీగా ఉంటుంది. అగ్రికల్చర్ ఈజ్ నాట్ ఏ జోక్, హార్డ్ థింగ్. సో మేమైతే అక్కడ కలుపుకొచ్చుకోలేదు. సో ఇక్కడనే ఇది డిఏపును యూరియా 2 మిక్స్ చేద్దామని చెప్తున్నాను. కలుపుతో వస్తాను ఒక భయం కొద్ది మా వాళ్ళ దగ్గర కలపలేదు. సో యూరియా డిఏపి మిక్స్ చెయ్యి మండుతుంది, గోర్లు తీసుకున్నా. కీప్ సపోర్ట్.
మచ్ బాయ్.